హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు amajawan. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్కి సంబంధించిన నోటిఫికేషను అండ్ కంప్లీట్గా వచ్చేసి కూడా ఆన్లైన్ అప్లికేషన్. సో రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇన్బాక్స్కి అయితే మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, మీరు అక్కడ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడవచ్చు, హెడ్ క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ అని చెప్పేసి. అండ్ మనకి పేరులోనే అర్థమైపోతూ ఉంది, కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా అండమాన్లోనే అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్. సో మ్యాక్సిమమ్ ఇట్లాంటి పోస్టులన్నీ ఆఫ్లైన్తోనే భర్తీ అనేది చేసుకుంటారు. సో రాను ఆఫ్లైన్ కూడా బంద్ అయిపోతుంది, కంప్లీట్గా కూడా ఆన్లైనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆన్లైన్ వల్ల ఏమవుతుంది అంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం కూడా మీరు ఆఫ్లైన్ నోటిఫికేషన్ మీదనే ఫోకస్ చేయండి, వాటికి ఎక్కువ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ పరిస్థితికి వస్తే, సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా అవుట్ ఆఫ్ బాండ్. సో అండమాన్లో జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కడైతే వెళ్ళడు. ఒకవేళ మీరు ఓకే నాకు ఏ ఆప్షన్ లేదు ఇది తప్ప అనుకుంటే అప్లై చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుంది అన్న నమ్మకం ఉంటే అక్కడి వరకు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసిరండి. అండ్ మన స్టేట్ నుంచి ఎవరన్నా వెళ్తారా అంటే, సో చాలామంది కూడా అండమాన్ వరకు కూడా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. నో ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్. అసలు ఈ గ్రూప్ సి పోస్టులకి అసలు ఎట్లాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అండ్ ఫస్ట్ పాయింట్ చూసుకోవచ్చు, ఇక్కడ ఏముండదు అందులో, ఇదే న్యూస్, ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా ఫస్ట్ పాయింట్ ఇదే ఉంటుంది, ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి. అండ్ వాళ్ళ శాలరీ డీటెయిల్స్ ఉంటాయి మహా అయితే, అంతకుమించి ఏమి ఉండదు. అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేసి 112 వేకెన్సీకి అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఇంక్లూడ్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నారు కదా. బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏమీ లేదు, మనకి లాస్ట్ ఇయర్ భర్తీ అవుతుంది కదా, సో అందులో మిగిలిపోయిన పోస్టులని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. సో అవి కలుపుకొని ఓవరాల్గా 112 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్. అండ్ యూఆర్లో వచ్చేసి 43 వేకెన్సీ ఉన్నాయి, ఓబీసీలో వచ్చేసి 32 ఉన్నాయి, ఎస్సీలో వచ్చేసి 18, ఎస్టీలో వచ్చేసి 8, అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో వచ్చేసి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో వచ్చేసి ఒక్కొక్కటి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏజ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 25 ఉన్న ప్రతి ఒక్క జనరల్ క్యాండిడేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో మనం వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే దానికైతే అవకాశం ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ అంటే దానితో పాటు ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఐటీఐలో వచ్చేసి కొన్ని కోర్సెస్ అనేవి మెన్షన్ చేసినారు, అవి ఇప్పుడు చెప్తాను. సో అందులో మీరు ఏ కోర్స్ చేసినా కూడా ఈ ట్రేడ్మెన్ మేట్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్ అనేది ఒకటే ర్యాంక్తో అనేది భర్తీ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అందులో నంబర్ ఆఫ్ ట్రేడ్లకు అయితే మళ్ళీ మెన్షన్ చేస్తారనమాట. సో ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి, ప్లంబర్ అని చెప్పేసి డిఫరెంట్, బట్ భర్తీ మాత్రం ఒకటే ట్రేడ్స్మెన్ మేట్ అని చెప్పేసి అయితే చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేవి ఇక్కడ ఇచ్చినారు. సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కాదు, మళ్ళీ అందులో కొన్ని కోర్సెస్ అనేవి మెన్షన్ చేశారు. ఓవరాల్గా 46 నుంచి 47 కోర్సులు అయితే మెన్షన్ చేశారు. సో ఆ కోర్సులో కనుక మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, అంటే ఆ రిలేటెడ్ ట్రేడ్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి, మీరైతే ఈ ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకోవచ్చు కార్పెంటర్ అని చెప్పేసి. సో ఇక్కడ డ్యూరేషన్ అని ఇచ్చినారు కదా, సో ఈ కోర్సు డ్యూరేషన్ అనమాట. సో కార్పెంటర్లో 1 year కోర్స్ కనుక మీరు చేసి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ మెయింటెనెన్స్. సో ఇవి 3 వచ్చేసి కంప్యూటర్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, అండ్ ఇండస్ట్రియల్ పెయింటర్ కావచ్చు. సో ఇట్లా దాదాపు 46 ట్రేడ్లు అయితే మనకు మెన్షన్ చేశారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేయండి. సో మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంది అనుకోండి, అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్. సో ఇందులో ఎట్లాంటి ఈవెంట్స్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, హైట్ కావచ్చు, ఏది కూడా ఉండదు. జస్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసుకున్నారనుకోండి, సో జాబ్ వచ్చేసినట్టే. అండ్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఓవరాల్గా వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఇచ్చినారు చూసినారా, జిఐ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, అండ్ రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మార్క్స్. సో అప్లికేషన్ అయితే చేసుకోండి. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ లొకేషన్ కావచ్చు, ఎగ్జామ్ డేట్ కావచ్చు, హాల్ టికెట్లో అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అని, నేను ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు అంటే వెళ్ళడం మానేసేయండి.
బట్ ఇప్పుడైతే అప్లికేషన్ చేసుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అప్పటికి ఓకే నేను చదివినాను ప్రాపర్గా, నేను కొట్టగలుగుతాను జాబ్ అనుకుంటే అక్కడి వరకు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసిరండి ఫ్రెండ్స్. అప్లై చేసుకుంటే మహా అయితే 50 రూపీస్ 100 రూపీస్ పోతాయి, బట్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు కదా. సో అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th August 2022. సో పొద్దున 10 గంటల నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి September 6 వరకు అయితే మనకి టైం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ అండమాన్ నికోబార్ వరకు వెళ్ళడము అంటే కాని పని, బట్ అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి. అప్పటి వరకు ఓకే నేను చదివినాను, నేను కొట్టగలుగుతాను అన్న నమ్మకం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే అసలు వెళ్ళకండి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకేదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.